ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డల్ని మళ్ళీ కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ విధంగా మరొక వీడియోతో ఏంటంటే పుట్టినరోజు గురించి ఆల్రెడీ నేను చెప్పున్నాను కదండి. ఇప్పుడు ఏంటంటే టాపిక్ పెళ్లి రోజు గురించి. ఇక చనిపోయిన జ్ఞాపకార్థాలని పెట్టుకుంటుంటారు. వాటి గురించి మన క్రైస్తవులు నా ఉద్దేశంలో చేయొచ్చా చేయకూడదా అనేది ప్రభు పేరిట రూపకంగా మనం చెప్పుకుందామండి. ఈరోజు ఏంటంటే పెళ్లి రోజు అనేది కూడా ఒక విగ్రహారాధన సంబంధమైనదే. మీరు ఆలోచించండి, హిందువులు వాళ్ళ దేవతల పెళ్ళిళ్ళు చేస్తూ వాటికి ఇష్టమైన బట్టలు కట్టి సేమ్ ప్రాసెస్ పుట్టినరోజు ఎలా చేస్తారో అలాగే వాటికి ఇష్టమైన నైవేద్యం పెట్టి అందరినీ పిలిపించి అక్షంతలు వేయించి ఆ నైవేద్యాలు అందరికి పంచి చేస్తారు కదా. సేమ్ అంతే అండి. మనం పెళ్లి రోజు అప్పుడు కూడా ఇష్టమైన బట్టలు కట్టుకొని ఇష్టమైన వంటలు చేసుకొని ఆ 10 మందిని పిలిచి చేసుకుంటున్నారు. అంటే అది ఒక విగ్రహార్థం సంబంధమే కదా. ఆలోచించండి, ఎటు చూసినా విగ్రహ సంబంధమైన ఒక దేవతగా దేవునిగా మనం అలా చేయడం తప్పు కదా. ప్రభు మనల్ని మట్టి నుంచి తీశారు దేవుడు ఆయన్ని కాదని మనం అన్య ఆచారాలు చేసి దేవునికి వ్యతిరేకంగా అలా చేయడం అనేది గర్వంతో సమానం. గర్వమే కదా, గర్వంతో సమానం కాదు, గర్వమే. అలాగే చనిపోయిన తర్వాత మనం చేస్తుంటారు మన వాళ్ళు జ్ఞాపకార్థ కూటాలని అన్యుల వల్లే చేస్తుంటారు. చేయకూడదు, అది కూడా చెప్తాను. ప్రభువుని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అన్నారు కదా, పస్కా రోజున రొట్టె ద్రాక్షారసం ఇస్తూ ఈ నా నిబంధన కొత్త రక్తము, నా నిబంధన కొత్త నిబంధన రక్తము, క్రొత్త నిబంధన శరీరము, దీన్ని తినివాడు చావడు, జీవంలో ప్రవేశిస్తాడు. దీనిని బట్టి మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని అన్నారు తప్ప మన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం అది దేవునితో సమానంగా మనం చేస్తున్నట్టే కదండి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా ఊరికే కూటం పెట్టుకొని అందరికి భోజనాలు పెట్టడం కాదు. అతను నీతిమంతుడైతే ఆ నీతి మనం అవలంబిస్తే ప్రతిదినం మనం ఆ నీతిని జ్ఞాపకం చేసుకున్నట్టే. కాబట్టి ఇది కూడా ఒక గర్భ సంబంధమైన విషయమే. కాబట్టి ఈ పుట్టినరోజు, పెళ్లి రోజు, అట్లాగే ఈ చనిపోయిన రోజులు ఇలాంటివి ఏవి కూడా చేయకూడదని నేను ప్రభు పేరిట మీతో చెప్పుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి, లేదంటే లేదు. నా అభిప్రాయం మాత్రం మీతో పంచుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. ప్రైజ్ ద లార్డ్.